ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను మా వైఫ్ అన్నం తినమంటే వద్దులే అయిపో అని చెప్పాను. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. ఇప్పుడు ఆకలి అవుతుంది. అందుకోసం అని చెప్పి ఎగ్ రైస్ చేసుకుందాం అని చెప్పి ఎగ్స్ గిట్లా అన్నీ తీసుకొచ్చుకొని ప్రిపరేషన్ చేసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకొని ఆనియన్స్ గిట్లా ఫస్ట్ అయితే దాని ప్రిపరేషన్ కావాల్సింది ఫ్రీడమ్ ఆయిల్ పోసుకున్నా. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వదాకా చూసిన తర్వాత ఇదిగో కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా కూడా కాదు, కొన్ని ఆవాలు, జూపి, కొంచెం జీలకర్ర. మనం ఫస్టే కట్ చేసుకొని పెట్టుకున్న ఇగో మిర్చి, ఆనియన్స్, అయితే వేసుకున్నాము. ఇప్పుడు మనకు కావలసినంత తగినంత ఇగో కరివేపాకు, తీసుకున్న తర్వాత ఇలా కొంచెం మగ్గేటట్టుగా వేపుకొని ఒక 2 minutes వెయిట్ చేస్తే ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా లైట్గా. ఇదిగో ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టుగా చూసుకున్న తర్వాత దీంట్లో ఒక ఎగ్ తీసుకుందాం. వన్, టూ ఎగ్స్, ఇంకా 3 ఎగ్స్ తీసుకున్నాను నేను. అంటే మనం రైస్ క్వాంటిటీ తగ్గగా ఎగ్స్ వేసుకుంటే బెటర్. అంటే ఒక 2-3 మెంబర్స్ అనుకో ఎగ్స్ ఎక్కువ తీసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. మనం ఫస్టే కలిపి పెట్టుకున్న రైసంలా ధనియాల పౌడరు, మిర్చి పౌడరు, సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్న రైస్లోకి ఇదైతే
దీనిలోకి అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ పట్టుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా తిప్పుకోవాలి. ఒక నిమిషం, వన్ మోర్ అటు ఉంచు, ఒక నిమిషం. మనం తీసుకున్న రైస్ అయితే దీంట్లో ఈ విధంగా సెట్లో వేసుకొని లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ తిప్పితే రైస్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యిద్ది అనమాట. ఒక్క నిమిషం లైట్గా కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవటమే ఇంకా.